హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అదే అండి ప్రాన్స్ కర్రీ. పచ్చి రొయ్యలు ఉంటాయి కదా, వాటితో టమాటా ప్రాన్స్ ఫ్రై చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వాటికంటే ముందుగా వీటిని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. దాంట్లో నుంచి నరం అనేది వస్తుంది. అవి క్లీన్ చేసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేంత వరకు మనకి ప్రాన్స్ అనేది ఇలా చూసారా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. వీటిని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది. కానీ అవి క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రాన్స్ కడిగేసుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది చాలా వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకే కుక్ చేసుకోవాలి. కొంచెం టైం ప్రాసెస్ అయితే పడుతుందండి, ఎందుకంటే అందులో నుంచి వాటర్ చాలా వచ్చేస్తుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఏమిటే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ప్రాన్స్ వాటర్ అయితే చూసారా ఎన్ని గనం వచ్చాయో. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే అవి ఉడికినంతసేపట్లో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. అవి ఉడికేంతవరకు, అవి వాటర్ అన్నీ ఇంకేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నీ అయిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్గా వస్తే అప్పుడు మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాక మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ ప్రాన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి కదా, మనం వేసేటప్పుడు మొత్తం చిన్నగా అయిపోతాయి, దగ్గరికి ఇలా ముడుచుకున్నట్టు అయిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని ఆయిల్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలండి. దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అవి టమాటాలు వేసుకున్నాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అనేది. 10 నిమిషాల తర్వాత ఇలా చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఇలా మంచిగా ఉడికిపోతుందండి. టమాటాలన్నీ ఇలా స్మాష్ చేసేసుకోవాలి గంటతోటి. తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసేసుకోవాలి. చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చూసారా ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అయిందో. చివరిగా మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసి చూపించాం కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.